అందరికీ నమస్కారం అండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ గురించి డిస్కస్ చేద్దాం. సో మనం చాలా రోజులైంది వీడియో పెట్టగా. సో మనం ఏంటంటే ఒక సంవత్సరానికి ఒక ప్రాజెక్ట్ మాత్రమే చేస్తున్నాం. అది లాంగ్విటీ ఉన్నవి మాత్రమే, అందరికి యూజ్ అయ్యే విధంగా ఉంటే మాత్రమే అన్నమాట. అదర్వైజ్ మనం ఏమి పోస్ట్ చేయట్లేదు. సో కాబట్టి ఈ పర్టికులర్ ప్లాన్ ఏంటి, దీంతో మనం ఎలా ఇన్కమ్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు, ఎలా ప్యాసివ్ ఇన్కమ్ని గెయిన్ చేసుకోవచ్చు, దీంట్లో ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి అంతలాగా అనేది మనం డిస్కస్ చేద్దాం అనమాట. పర్టికులర్గా ప్లాన్ వచ్చేసి యూకే బేస్డ్ కంపెనీ. ఇది లాస్ట్ 1 year నుంచి రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా. ఇట్స్ ఆల్ అబౌట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. వాళ్ళు 4x మార్కెటింగ్ పైన, అదర్ మార్కెట్స్ పైన ట్రేడ్ చేస్తారు. చాలా మంచి ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేస్తారు. మనకి 180 days పీరియడ్ 0.5% టు 5% వరకు మనకి ప్రొడ్యూస్ చేస్తారు. ఇది ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, అండ్ దాంతోపాటు మనకి టీం నుంచి ఎలా ఇన్కమ్స్ వస్తాయి, అండ్ దీంతో రాయల్టీ ఉంది, రాయల్టీ అనేది ఎలా వస్తుంది, అండ్ దాంతోపాటు మనకి ప్యాసివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ టీం నుంచి వచ్చేది రాయల్టీ అంతా ప్యాసివ్ ఇన్కమ్ కింద కౌంట్ అవుతుంది. మీరు అప్రాక్సిమేట్లీ 1000 days వరకు రాయల్టీ అనేది తీసుకోవచ్చు, అప్ టు 4x అనమాట. సో ఈ కీ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. ఇది విన్న తర్వాత మీకే అర్థమవుతుంది దిస్ ద రైట్ ప్రాజెక్ట్ వీ కెన్ డూ అని చెప్పేసి. సో ఏంటి ఆ ప్లాన్ చూద్దాం. ఫస్ట్లీ కంపెనీ నేమ్ వచ్చేసి, అంటే ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ట్రేడ్ ఫిన్ అనమాట. ఓకే, ఇది యూకే స్టార్ట్ అయింది, ఏదైతే ఆల్రెడీ చెప్పాను. వీళ్ళు ట్రేడింగ్ ప్లాట్ఫామ్. సో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ ఫ్యూచర్లో వీళ్ళు ఒక కాయిన్ తీసుకుని వచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ మెయిన్ ఎక్స్చేంజ్లో కూడా తీసుకొని వస్తారు, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. సో దానికి దీనికి సంబంధం ఉండదు. ఓకే, మళ్ళీ రైట్. సో దీంతో ఏమున్నాయి, ఏం ఇన్కమ్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. ఈ ట్రేడింగ్ గురించి అందరికీ మీకు తెలిసిందే, రైట్. మీకు అది మొత్తం చెప్తా. సో దీంతో ఇన్కమ్ టైప్స్ వచ్చేసి మీకు టీఎఫ్పి ఇన్కమ్ అనేది ఉంటుంది. అంటే మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో దాని నుంచి వచ్చేది, తర్వాత రెఫరల్ ఇన్కమ్, తర్వాత డైరెక్ట్ ఇన్కమ్, సో తర్వాత ఎక్స్ట్రా లెవెల్ ఇన్కమ్, సో మీరు బిజినెస్ ఇన్కమ్, విత్డ్రాల్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇవి మీకు అనేది వస్తుంది అనమాట. ఫస్ట్లీ మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో, మీరు $10 నుంచి మీరు ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు 0.5% నుంచి స్టార్ట్ అయ్యేసి మీకు అప్రాక్సిమేట్లీ 5% వరకు దీంతో ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో మీకు ఎక్సెప్ట్ సాటర్డే సండే తప్ప, అంటే మండే నుంచి ఫ్రైడే వరకు రన్ అవుతుంది, సాటర్డే సండే రన్ అవ్వదు. ఈ వర్కింగ్ డేస్ ఏవైతే ఉన్నాయో టోటల్గా 180 days పీరియడ్ అనమాట. సో ఈ 180 days పీరియడ్లో మీకు 1 to 10 days లోపల 0.5% వస్తుంది. 10 to 20 days 0.7%. సో 20 to 40 days 1%, 40 to 60 సో మీకు 1.5, 60 to 90 2. సో ఇలాగా 90 to 120 3%, 120 to 180 4%, లాస్ట్కి వచ్చేసరికి అది 5% అవుతుంది అనమాట. ఓకే, సో ఇలాగా ఈ పీరియడ్ వైజ్గా ఇది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఓకే, సో మీకు 40 days తర్వాత మీకు 1% అనుకోండి ఫిక్స్, 60 days తర్వాత 1.5 అనుకోండి. సో ఇలాగా ఇది ఇంక్రీజ్ అవుతుంది. 60 days నుంచి 90 days వరకు 2%. సో ఈ ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఇది. సో కాబట్టి ఏంటంటే మీరు టోటల్ 180 days పీరియడ్లో మీరు 4x ప్రాఫిట్ తీసుకోవచ్చు. $100 పెట్టారంటే మీకు $300 వస్తాయి. అంటే ప్రాఫిట్ $100 వదిలేండి, $300 వస్తాయి. 180 days తర్వాత ఈ $100 ఏవైతే ఉందో ఈ $100 కూడా రిలీజ్ అవుతుంది. అంటే మీకు 4xే, బట్ 3x తీసుకోవచ్చు. బట్ ఆ 100 అనేది లాక్లో ఉంటుంది మీకు. ఆ తర్వాత అది రిలీజ్ అవుతుంది 180 days తర్వాత. ఓకే, ఇది హోల్ పాయింట్, రైట్. సో మీకు ఎవరైనా రెఫర్ చేశారనుకోండి, మీకు స్ట్రైట్ అవే 2% వస్తుంది. వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో దాని నుంచి 2% అనేది డైరెక్ట్ కమిషన్గా మీకు వస్తుంది అనమాట. సో తర్వాత మీకు లెవెల్ ఇన్కమ్ ఏదైతే ఉందో మీకు 1 to 15 levels వరకు ఇక్కడ ప్రొడ్యూస్ చేశారు. సో దీంతో 40%, 25%, 20%, 20%, 10%, 5%, నాట్ బ్యాడ్. సో చాలా మంచి ఇన్కమ్స్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతాయి. బట్ కండిషన్ ఏంటంటే మీరు సెకండ్ లెవెల్లో అన్లాక్ చేయాలంటే ఫస్ట్ లెవెల్లో మీకు $1000 బిజినెస్ అయ్యింది. సో $1000 బిజినెస్ అయిందంటే మీకు ఆటోమేటిక్గా సెకండ్ లెవెల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సెకండ్ లెవెల్లో అన్లాక్ అయిందంటే సో మీకు థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్ అయితే లాక్లో ఉంటాయి. సో దానికి మీరు చేయాల్సింది ఏంటంటే సెకండ్ లెవెల్లో 2500 బిజినెస్ కానీ అయిందంటే థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్లో ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఓకే, అప్పుడు చాలా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. 2000 ఈజ్ నాట్ బ్యాడ్, ఈజీగా అవుతుంది, రైట్. ఆ తర్వాత మీకు నెక్స్ట్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్, ఎయిత్ లెవెల్ ఓపెన్ అవ్వాలంటే మీ థర్డ్ లెవెల్లో 5000 బిజినెస్ అయితే మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్స్ అనేది ఓపెన్ అవుతాయి. 5, 8 ఓపెన్ అవుతాయి. 5 to 8 వరకు ఓపెన్ అవుతుంది.
సో తర్వాత ఫోర్త్ లెవెల్‌లో మీకు 8,000 బిజినెస్ కానీ చేశారంటే, మీకు 9th-15th లెవెల్ వరకు ఓపెన్ అవుతది. సో 9th-15 లెవెల్స్ వరకు అంటే 5% వస్తది అక్కడ కూడా. ఓకే. సో ఇక్కడ మీకు చాలా పెద్ద ఇన్‌కమ్ అనేది కనిపిస్తది. సో ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ నాట్ బ్యాడ్. సో ఇక్కడే మీకు చాలా మంచి ఇన్‌కమ్ వస్తది. ఫోర్త్ లెవెల్‌లో కూడా మీకు 20% ఉంది. సో కాబట్టి 3 లెవెల్స్ వరకు ఓపెన్ చేశారంటే మీకు చాలా పెద్ద ఇన్‌కమ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే. రైట్ అండి. ఇది లెవెల్ ఇన్‌కమ్ అనమాట. సో ఇక్కడ మీరు చాలా పెద్ద ఇన్‌కమ్ తీసుకోవచ్చు. సో తర్వాత ఈ బిజినెస్‌లో మెయిన్ హోల్ పాయింట్ ఏంటంటే రాయల్టీ అనమాట. ఎవరైతే బిజినెస్ చేస్తారో, ఎవరికైతే టీమ్స్ ఉన్నాయో, చాలా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉన్నారో మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాళ్ళకి ఈ ఈ స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో $4,000 ఇది జస్ట్ నథింగ్ అనమాట. ఎందుకంటే ఈరోజు రేపు $10,000 $20,000 $30,000 కూడా ఈజీగా ఇన్వెస్ట్ చేసే రోజులు ఇవి. ఇన్వెస్టర్స్ గురించి చెప్తున్నా. సో అలాంటి సిట్యుయేషన్‌లో $4,000 ఈజ్ నథింగ్. సో $4,000 ఇన్వెస్ట్ చేసుకున్నారంటే మీకు 70-30% రేషియోలో ఇది కానీ జరిగిందంటే మీరు ఆ రాయల్టీకి అచీవ్ అవుతారనమాట. సో మీకు డైలీ $10 వస్తాయి. అప్ టు 1000 డేస్ వరకు వస్తాయి. 1000 డేస్. సో 1000 డేస్ వరకు రాయల్టీ వస్తది. ఇది కూడా మీకు 4xలోనే గెలుస్తది. మీది ఏదైతే టీమ్ పర్ఫార్మెన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కూడా సేమ్ ఇంక్రీజ్ అవుతుంది మీలాగానే. అంటే లైక్ మీకు 1.5% వచ్చిందనుకోండి, వాళ్ళకి 2% వస్తుందనుకోండి. వాళ్ళకి 2%కి వాళ్ళైతే ఏదైతే ఎర్న్ చేస్తున్నారో అది మీకు వస్తది 40%. అర్థమైందనుకుంటా. సో వాళ్ళు ఒక 40 డేస్ తర్వాత వాళ్ళు 1%లోకి వెళ్తారు. 1%లోకి వెళ్ళారంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి $10 వచ్చిందనుకోండి. $10 నుంచి 40% మీకు వస్తది. సో వాళ్ళు ఇంక్రీజ్ చేసుకున్నారనుకోండి అది. సో అదే ఇంక్రీజ్ చేసుకొని వాళ్ళకి ఒక 4%కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అప్రాక్సిమేట్లీ ఒక $100 లేకపోతే ఒక $50 ఏదో ఒకటి వస్తుంది. సమ్ అమౌంట్ వస్తుందనుకోండి. సో దాంతో నుంచి మీకు మళ్ళీ వస్తది. సో అది అనమాట. ఓకే. సో ఇది అండ్ సో తర్వాత వచ్చేసి మీకు రాయల్టీ అనేది ఇలా ఉంటదనమాట. అండ్ మీ డైరెక్ట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైతే విత్‌డ్రా చేస్తారో, ఆ విత్‌డ్రా చేసిన దానికి నుంచి మీకు 2% అనేది రిలీజ్ అవుతదనమాట. ఓకే. సో తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్. రిజిస్ట్రేషన్ అయితే ఫ్రీనే. మినిమమ్ డిపాజిట్ $10 అండ్ ఈ ఏది జరిగినా కానీ క్యాపింగ్ అనేది 3x అనమాట. అండ్ సో ఓవరాల్‌గా వచ్చేసి మీకు $100 పెట్టుకుంటే $300 వస్తది. విత్‌డ్రావల్ వచ్చేసి మీకు TRC20లో విత్‌డ్రావల్ అవుతది. అండ్ సో హోల్డింగ్ ఏదైతే పీరియడ్ ఉందో, ఆ పీరియడ్ వచ్చేసి మండే నుంచి ఫ్రైడే వరకు అనమాట. మినిమమ్ విత్‌డ్రా $20 అండ్ విత్‌డ్రా చార్జెస్ 20% అండ్ గ్యాస్ ఏదైతే ఉందో 22% అప్లైన్‌కి వెళ్తది. అండ్ మొత్తం 3x అనమాట. సో ఇదేంటంటే యాజ్ పర్ ఏదైతే ఉందో మీరు ఇలా చేసుకోవచ్చు. లేదంటే మీరు మీ వాలెట్‌లో అమౌంట్ ఉందంటే మీకు అక్కడ ఐడీ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. సో దానికేం ప్రాబ్లమ్ లేదు. ఐడీ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. విత్‌డ్రా కావాలంటే విత్‌డ్రాల్ అయిపోతుంది. వితిన్ 10 మినిట్స్‌లో మీకు విత్‌డ్రాల్ కూడా అయిపోతుంది. ఓకే. సో ఇదే అండి ఓవరాల్‌గా ప్లాన్. సో నాకు తెలిసి నేను సింపుల్‌గా చెప్పేసాను. బట్ మీకు ఇంకా కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ కావాలంటే డెఫినెట్లీ నా నెంబర్ ప్రొడ్యూస్ చేస్తాను. దానికి కాల్ చేయండి. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో. సో దాని నుంచి నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.